ఉమ్, నేను జూలై 12 వాళ్ళ ఇంటికి వెళ్ళిన నేను. సారీ, ఉమ్, సెప్టెంబర్ 10కి వాళ్ళ ఇంటికి వెళ్ళిన నేను. ఉమ్, జూలై 12 లాస్ట్ నాకు ఆవిడే కన్వర్జేషన్ గానీ మా ఇంటికి రావడం ఆ హోటల్కి రావడం జూలై 12 వచ్చింది. అక్కడ నుంచి అసలు అసలు స్టోరీ మాట్లాడతలేం, మనం వేరే ఏదో మాట్లాడుతున్నాము. నేను చెప్తా సార్ అసలు ఓకే, స్టోరీ మీరు ఎందుకు మా చెప్పండి, అసలు ఇద్దరికి స్టోరీ చెప్పండి. ఉమ్, ఎందుకు మా ఇద్దరికి డిఫరెన్స్ వచ్చింది, ఇంతవరకు ఎందుకు వచ్చింది కథ అంటే, ఉమ్, నాకంటే ముందు రాజేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అతను పెద్ద అతను ఒక 45, ఉమ్, 50 ఇయర్స్ ఉంటాయి అతనికి. ఉమ్. ఆయన దగ్గర ఈ అమ్మాయి 40 లక్షలు కాజేసింది, సేమ్ నాలాగానే. రాజేష్ దగ్గర. అతను నన్ను అప్రోచ్ చేయండి వచ్చి. రాజేష్ అనే వ్యక్తి దగ్గర 40 లక్షల రూపాయలు, ఆ స్క్రీన్ షాట్లు అన్ని మీకు పెట్టేస్తా, ఉన్నాయి అదే ఓకే. మీడియాకి ఇచ్చేసిన. అతను ఉమ్, మాట్లాడిన రికార్డు కూడా నా దగ్గర ఉంది. అతను నాకు ఉమ్, అప్రోచ్ అయ్యి ఫస్ట్ ఫోన్ లో అప్రోచ్ అయిన తర్వాత ఫిజికల్ కలుసుకుని, నేను అతను హోటల్ కలిసి దస్పల్ల హోటల్లో. ఉమ్, అతను వచ్చి నాకు ఏం చెప్పిండంటే, ఈ అమ్మాయి కూడా నన్ను ట్రాప్ చేసిన బ్రదరు, నేను ఒక 30 ఉమ్, లక్షల నుంచి 40 లక్షలు అమ్మాయికి ఇచ్చిన, నేను ఉమ్, లేకపోతే అమ్మాయి ఇప్పుడు లేదు, సూసైడ్ వరకు పోయింది అన్నీ నాకు ఉమ్, అతని బాధలు మొత్తం చెప్పుకొచ్చిన తర్వాత, నేను ఎప్పుడు జూలై తర్వాత ఆమెను అడిగిన సౌమ్యని, నీవు నీ భర్త తప్ప నేను తప్ప ఎవరు లైఫ్ లో వద్దన్నావు కదా, ఏంది ఇది మరిగో అని రికార్డింగ్ చూపించిన, ప్రూఫ్లు చూపించిన. ఉమ్, ఆ రోజే నా మీద సీరియస్ అయింది, నా గురించి నువ్వు నిఘా పెట్టినవా, నా గురించి ఎంక్వైరీ చేస్తున్నావా, ఇట్లా అనుకోలేదు అట్లా అనుకోలేదు, అందరు ఒకటే మొగోళ్ళు అని చెప్పి నా మీద సీరియస్ అయ్యి ఫోన్ కింద పడి వెళ్ళిపోయింది ఆ రోజు ఫిజికల్ గా హోటల్లో. ఉమ్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్ గొడవ. ఓకే, మీరు దీనికి రాజేష్ మొత్తం గురించి కర్త ఉమ్, క్రియ అడ్వకేట్ సాయి అంబిక అండి మొత్తం. ఇప్పుడు అంటే నేను మీరు నేను పెట్టిన పెట్టిన అడ్వకేట్. అడ్వకేట్ ఎందుకే అంటే ఏంటంటే, సౌమ్య శెట్టిని లోపలేస్తారు పోలీసు వాళ్ళు, మళ్ళీ కస్టడీ తీసుకుంటారు, రిమాండ్ చేస్తారు, డబ్బులు కోర్టులో 12 లక్షలు కట్టకపోతే అని చెప్పింది. ఉమ్, నేను 12 లక్షల రూపాయలు కట్టిన తర్వాత ఉమ్, కూడా ఆమెతో మాట్లాడినా నేను, అమ్మ డబ్బులు కోర్టుకు కడుతున్నాం కదా, మరి పరిస్థితి ఏంటంటే, అన్న రిసిప్ట్ వస్తుంది, కోర్టుకి వెళ్ళి చెక్కులు ఇప్పిస్తానా, ప్రాబ్లం లేదు, అష్యూరెన్స్ మొత్తం మనకు ఉంటుందని చెప్పింది అంబిక. ఉమ్, తర్వాత అంబిక ఆ డబ్బుల గురించి ఏమి నాకు సర్టిఫికేట్ గానీ అష్యూరెన్స్ గానీ లెటర్ గానీ ఏం లేకపోయేసరికి, నేను అంబికని ఎక్కువ ప్రెజర్ చేయడం స్టార్ట్ చేసిన. నేను ఇచ్చిన ఉమ్, 12 లక్షలు ఏమైంది, ఒక 3 లక్షలు ఏమైంది, ఇంకొక 2 లక్షలు ఏమైనాయి అమ్మా, నన్ను చీట్ ఉమ్, చేస్తున్నావా, సౌమ్యని చీట్ చేస్తున్నావా, ఇది కరెక్ట్ గా అని అడిగేసరికి అమ్మాయికి నాకు దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. ఎవరు? అంబిక నన్ను సౌమ్యని దూరం చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా ఉమ్, దీన్ని దృష్టిలో పెట్టుకొని, అమ్మాయి హెల్త్ బాగాలేదు, ఢిల్లీ పోవాలని చెప్పిండ్రు. ఢిల్లీ ఎందుకమ్మా, హైదరాబాద్ లో హాస్పిటల్ ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి హాస్పిటల్, రండి చూపిస్తా అని చెప్పిన. ఉమ్, లేదు లేదు అమ్మాయికి బ్లీడింగ్ ఎక్కువైపోతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది, మేము ఢిల్లీ పోవాలా, ఢిల్లీ టికెట్లు ఏమని చెప్పినట్టు. ఢిల్లీకి పోతే కూడా ఉమ్, 2.5-3 లక్షలు నేనే ఇచ్చిన అకౌంట్ లో కొట్టిన వాళ్ళకు. ఉమ్, ఢిల్లీ పోయిండ్రు, రాడిసన్ బ్లూ హోటల్ బుక్ చేసిన, అంతా అయిపోయింది. అక్కడ పోయినాక ఏం చెప్పింది నాకు సాయి అంబిక అంటే, అన్న ఈ అమ్మాయికి ఒక చెప్పుకోలేని రోగం వచ్చింది. ఏం రోగం అమ్మని అడిగిన. ఎస్టీడీ రోగం వచ్చిన రిపోర్ట్ పెడుతున్నా చూడన్న అని చెప్పింది. నాకు అమ్మాయి రిపోర్ట్ పెట్టింది, అది ఉమ్. ఫేక్ రిపోర్టు. ఓకే. ఉమ్, ఇంత కథ నడిపారు వీళ్ళు. ఉమ్. ఇప్పుడు మీరు ఒక చైన్ పంపించారు కదా, నెక్లెస్ పంపించారు కదా, అది మీరు కొనిచ్చిందా లేకపోతే మీ డబ్బులతో ఆమె కొనుక్కున్నారు అని చెప్తున్న నెక్లెసా? నేనే కొన్నా సార్, మహబూబ్నగర్ లో నేనే కొనిచ్చిన. ఎందుకంటే ఆమె వచ్చిన ప్రతిసారి ఫ్లైట్ లో పోతుంది కదా సార్, అప్పుడు మీకు డిస్ప్లేలో కనిపిస్తున్న నెక్లెస్లు మొత్తం నేను కొన్నాయి. అయితే ఆమె తెలివిగా ఏం చేసిందంటే, నేను ఫ్లైట్ లో పోతా కదా, బిల్లు నా పేరు మీద కావాలి, ఎందుకంటే ఫ్లైట్ లో పట్టుకుంటే బిల్లు ఉంటది కదా అని చెప్పింది. నేను అప్పుడు ఆమె మత్తులో ఉన్నా, ఆమె మాయలో ఉన్నా కాబట్టి ఆమె చెప్పింది ప్రతి ఒక్కటి నేను చేసినండి. సినిమా అగ్రిమెంట్ కూడా సేమ్ ఇట్లనే చేసింది. ఇంట్లో మా ఆయనకు చెప్పుకోవాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా, ఇన్ని డబ్బులు వస్తున్నాయి, ఫ్లాట్ కు డబ్బులు కట్టినాడు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అంటే, ఒక సినిమా ఒప్పుకున్నా, ఇట్లా ఒక ఫేక్ అగ్రిమెంట్ తయారు చేయని చెప్పి ఆ చాట్ కూడా నా దగ్గర ఉంది. ఫేక్ అగ్రిమెంట్ చేయండి చాట్ కూడా నా దగ్గర ఉంది, అది చేశా. ప్రతి ఒక్కటి అమ్మాయి పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం చేసింది సార్. ఇది రాజేష్ కంటే ముందు కూడా ఇంకొక అబ్బాయి, అతని పేరు వచ్చేసి విఘ్నేష్. ఈ అమ్మాయి అతను కలిసి సినిమా చేసిండ్రు. ఆ బాబు దగ్గర కూడా ఇంచుమించు 13-14 లక్షలు దొబ్బేసిండ్రు వీళ్ళు. అతన్ని కూడా సేమ్ ట్రాప్, అతన్ని కూడా సేమ్ ఫైనల్ వచ్చేసి వాళ్ళ భర్త వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తారు, రేప్ కేసు పెడతామని బెదిరిస్తారు. ఆ బాబు పిక్చర్ ఎందుకు నా దగ్గర ప్రూఫ్ లేదు. భర్తకు కూడా జరుగుతుందంటారా? భర్త కూడా తెలిసే జరుగుతుంది సార్. ఇప్పుడు ఒక వైఫ్ కు మనం ఏదో అగ్రిమెంట్ ఇచ్చినామా, ఇలా సెకండ్ పెడితే ఒక పర్సన్ వచ్చి నీకు 20 లక్షలు 30 లక్షలు గోల్డ్ బంగారం ఇస్తుంటే ఏ భర్త అడగడు సార్? ఈ డబ్బులు ఎందుకు అడుగుతారా? అడుగుతారు కదా. అతను ఏనాడు కూడా ఓ సూపర్ సార్ అంటాడు. అతని నేను వైజాగ్ ఉంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంటే, అందరం కలిసి మందు తాగుతున్నాం, అందరం కలిసి పార్టీ చేసుకుంటుంటే, అడ్వకేట్ సాయంబికేనే మా ఇంటికి పొమ్మని చెప్పింది.
ఏప్రిల్ 12th నుంచి నాకు అమ్మాయి కాంటాక్ట్ లేదు. నా నెంబర్ బ్లాక్ లో పెట్టింది, వాళ్ళ ఫ్యామిలీ బ్లాక్ లో పెట్టిండ్రు. అమ్మాయి నాకు డిస్ప్లేలో పడుతుంది కదా సార్, బ్రతికినంత కాలం పూజిస్తా, మీరు నా లైఫ్ లోకి వచ్చి మీరు దేవుడు అని రాసిన అమ్మాయి. ఆ రైటింగ్ ఎవరిది? అమ్మాయి రాసిన రైటింగ్? అమ్మాయి రైటింగే సార్. అమ్మాయి నాకు తెలుగు ఇంగ్లీష్ రాదు నాకు. అమ్మాయి రైటింగే దస్పల్ హోటల్ రాసి అమ్మాయి నాకు వాట్సాప్ చేసింది. అన్నిటికంటే మెయిన్ విషయం ఇంకోటి సార్, మీకు ఒకటి చూపిస్తాను నేను. ఇప్పుడు అమ్మాయి చేతిలో ఫోన్ ఉందా, నా చేతిలో ఫోన్ ఉందండి. ఇది అమ్మాయి తీసింది వీడియో. ఇది మన జీవితాంతం గుర్తుండాలి, లైఫ్ లో ఇది భద్రంగా పెట్టుకో, నా గుర్తుగానే పెట్టుకున్నది ఈ అమ్మాయి. దీన్ని పెట్టుకుని నన్ను బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేసింది. ఇక అది మీరేనా? నేనే. లాస్ట్ వరకు ఆమె ఎంత హ్యాపీగా ఎండింగ్ ఉందో చూడండి. ఇప్పుడు ఎంత మంచిగా నవ్వుతుంది ఆమె. ఆమె చేతిలో ఫోన్ పట్టుకొని ఆమె రికార్డ్ చేసి నాకు బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేసింది. ఆమె మిమ్మల్ని ఏమైనా బ్లాక్మెయిల్ చేసింది? అదే ఇది పెడతా, మీ ఇంట్లో పెడతా, వాళ్ళకి పెడతా, వీళ్ళకి పెడతా అని. ఇది ఇంకా చాలా ఉంది, చాలా చేసారు వాళ్ళు నాకు. చేసింది అయితే పక్కడబంది ప్లాను. దీనిలో పోలీసులో పూర్తి విచారణ జరిగితే తప్ప నిజాలు బయటికి రావు. ఆమె ఎంతసేపు దొంగతనం చేసినప్పుడు కూడా నోరు వేసుకొని పడిపోయి ఏడిసి గోల పెట్టి, ఆమె యాక్టర్ ఫస్ట్ కెళ్ళి, నాకు తెలియదు ఇంత యాక్టర్ అని తెలియదు నాకు. ఆమె ఫస్ట్ కెళ్ళి యాక్టర్ కాబట్టి గ్లిజరిన్ లేకుండా ఆమె ఏడవగలదు, ఏమైనా చేయగలదు. ఆవిడ 10 మంది నొప్పియగలదు. నాకు అంత యాక్టింగ్ రాదు. నేను ఫస్ట్ కెళ్ళి అమ్మాయి నమ్మి మోసపోయా. అలాగే మీ చేతితో మీరే ఇచ్చారా చైన్? మీరు మెల్ల వేశారా? ఏదండి ఫస్ట్ డే ఇచ్చిన చైనా? నేనే ఇచ్చానండి. ఫస్ట్ నేనే ఇచ్చిన. ఫస్ట్ మీటింగ్ అంటే అంతకు ముందు చాటింగ్ లో మాట్లాడుకునే విధానం ఉంది కదా సార్. ఏమన్నదంటే, నాకు ఫస్ట్ టైం వస్తున్నా కదా, ఏం గిఫ్ట్ ఇస్తావు, పండుగ ఉంది, ప్రతిసారి మా డాడీ ఉంటే, మా ఫ్యామిలీలో అందరు ఉంటే మాకు అందరికి బట్టలు ఇప్పిస్తుండ్రి, ఈ కేసు వల్ల మా డాడీ చనిపోయిండు, నీ వల్ల మళ్ళీ హ్యాపీగా ఉండాలి, నా భర్త వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు, నాకు పెళ్ళై 14, అమ్మాయికి పెళ్ళై 14 ఏళ్ళు అయింది, ఇప్పటిదాకా నాకు పిల్ల లేదు, ఏమీ లేదు, మీ వల్ల నాకు లైఫ్ లో అన్ని కావాలని కోరుకుంటున్నా, మీ నుంచి నేను ఇది కోరుకుంటున్నా అని చెప్పి, అందుకే కాశీకి పోయి అన్ని నేను అమ్మాయికి చేసిన ప్రతి ప్రమాణ నెరవేర్చిన సార్. నేను ఇల్లు అంటే ఇల్లుకు డబ్బులు కట్టిన, కారు ఈఎంఐలు కట్టిన, డబ్బులు అంటే డబ్బులు ఇచ్చిన, బంగారం అంటే బంగారం ఇచ్చిన. ఇల్లు కొనేసారా తనకి? ఇల్లుకు 23 లక్షలు డౌన్ పేమెంట్ కట్టిన, 85 లక్షలు లోన్ చేయించిన. ఎలా ఇచ్చారు 23 లక్షలు? మీరు ట్రాన్స్ఫర్ బై హ్యాండ్ క్యాష్ ఇచ్చిన, బిల్డర్ కి క్యాష్ ఇచ్చినండి, మొత్తం బిల్డర్ క్యాష్ ఇచ్చారు. క్యాష్ ఇచ్చిన. ఎందాడలో సార్, ఎందాడ ఎంబీపీ కాలనీ, గీతం కాలేజ్ బ్యాక్ సైడ్. బిల్డర్ కు డబ్బులు ఇయ్యడానికి పోయినా ప్రతిసారి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు. అప్పటికి అమ్మాయికి సినిమా అగ్రిమెంట్ ఇంక వేయలేదు నేను.